కేంద్ర సహకార బ్యాంక్ 2024-25 సంవత్సరంలో సాధించిన ప్రగతి గురించి, 2024-25 సంవత్సరంలో ఇచ్చిన రుణాల గురించి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకు వివరించడం కోసం ప్రతినిత్యం కూడా మా అధికారులు, మా సిబ్బంది ఏదో ఒక ప్రోడక్ట్ అంటే మేము ఇచ్చే లోన్ గురించి, ఈ లోన్ బాగుంటుంది, రైతులు దీన్ని వాడుకోండి అని చెప్పడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూసే వినియోగదారులు, సబ్స్క్రైబర్లు అందరూ కూడా మీ ద్వారా మీ బంధువులకు కానీ, మీ పిల్లలకు కానీ, లేకపోతే మీ పక్కన్న రైతులకు కూడా యూట్యూబ్ ఛానల్ షేర్ చేస్తే వారికి మా సేవలు వారికి అందడానికి కూడా ఒక హితోధికం తోడ్పాటు అవుతాయి. మీ ద్వారా మిగతా రైతులకు కూడా మా సేవలను వాళ్ళకి చెప్పడానికి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము యూట్యూబ్ ఛానల్ను పోయిన సంవత్సరం లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేమిచ్చే ప్రతి రుణం, అంటే పంట రుణం తీసుకోండి, లాంగ్ టర్మ్ లోన్ తీసుకోండి, కర్షక మిత్ర అనే కొత్త లోన్ తీసుకోండి, తర్వాత హౌజింగ్ లోన్ తీసుకోండి, రూరల్ హౌజింగ్ కానీ, అర్బన్ హౌజింగ్ కానీ వాటికి కూడా మేము రుణాలు ఇస్తున్నాం. కార్ లోన్లు కూడా ఇవ్వడానికి మా బ్యాంక్ సిద్ధంగా ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కూడా చాలామంది విదేశాలకు కానీ, భారతదేశంలో చదువుకున్న విద్యార్థులకు కూడా ఎడ్యుకేషన్ లోన్ కూడా మా బ్యాంక్ ద్వారా చాలామందికి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 2 మంది, 2, 3, 4 ఇట్లా రకరకాలుగా ఏ క్యాస్ట్ అనకుండా వ్యవసాయదార కుటుంబంలో పుట్టిన ప్రతి తల్లిదండ్రులకు పుట్టిన విద్యార్థులకు తప్పకుండా విదేశ చదువుల కోసం 35 లక్షల వరకు కూడా మేము లోన్ ఇస్తున్నాం. తర్వాత అదే రకంగా పంట రుణాలు కాకుండా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ ఇంప్లిమెంటేషన్ అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ద్వారా ఈ సంవత్సరం కొత్త ప్రోడక్ట్ను కూడా తయారు చేసుకోవడం జరిగింది. అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో మేము ఇచ్చేటివి ఏంటంటే ట్రాక్టరు, ఇంప్లిమెంట్స్ అంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, వాటికి 9% ఇంట్రెస్ట్కి ఇచ్చి 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇస్తున్నాము. అంటే ఓవరాల్గా మీకు ₹10 అంటే 50 పైసల వడ్డీకే బ్యాంకు రుణం ఇస్తుంది. కాబట్టి ట్రాక్టర్ కానీ, హార్వెస్టర్ కానీ, రోటోవేటర్ కానీ, నాగేండ్లు కానీ, కల్టివేటర్స్ కానీ, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, తర్వాత మేము ఇంకా మిగతా విషయాల్లో కూడా డ్రోన్స్, వాటికి కూడా ఇదే వడ్డీతోటి ఇదే ల్యాండ్ మార్టిగేజ్ చేసుకొని ఇవ్వడానికి మా బ్యాంక్ సిద్ధంగా ఉంది. అది 25-26 సంవత్సరంలో దాన్ని మేము ప్రారంభిస్తున్నాము. ప్రారంభించే కంటే ముందే మీకు ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ మంచి అవకాశాన్ని వాడుకొని వ్యవసాయదారుల పనిముట్ల కోసం, అంటే పాలీ హౌజెస్ కూడా మేము లోన్ ఇస్తున్నాం. పాలీ హౌజెస్ అంటే పండ్లు పండించడం కోసం, పూలు పండించడం కోసం, కూరగాయలు పండించడం కోసం, తర్వాత రకరకాల వ్యవసాయ పనిముట్ల కోసం అన్నిటికీ పాలీ హౌజెస్ ద్వారా కూడా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. పాలీ హౌజెస్ పేరు మీద ఏదైతే మీకు మా లిమిట్ 40 లక్షలు ఉందో 40 లక్షల వరకు రుణాలు ఇచ్చే పరిస్థితులలో 50 పైసల వడ్డీకి మాత్రమే మీరు రుణం వేయడం జరుగుతుంది. మేము ఇచ్చే రుణం 9% ఇస్తే 3% మీరు రెగ్యులర్గా ఇంట్రెస్ట్ కట్టడం వల్ల ఈ ఒక్క యూనిట్ మీదనే, అంటే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మీద మాత్రమే ఈ ఫెసిలిటీ ఇస్తున్నాము. మళ్ళీ మిగతా వాటికి అన్నిటికీ ₹10 వడ్డీ అని కాదు. అందుకోసం దానికోసం సమీప బ్యాంకులో మాకున్న 22 బ్రాంచులలో ఎక్కడ పోయి కలిసినా కానీ బ్యాంక్ మేనేజర్లను సంప్రదిస్తే వారు తప్పకుండా మీకు వారికున్న అవగాహనతోటి, వారికున్న ల్యాండ్ డీటెయిల్స్ కానీ మిగతావన్నీ సేకరించి వారు మీకు అన్ని సజెషన్స్ ఇస్తారు. ఎవరైనా అక్కడ వారికి తెలియకున్నా, లేకపోతే ఆ బ్యాంకులలో మీ సిబ్బంది వాళ్ళు ఎవరైనా మీకు సరిగా సహకరించకున్నా మీరు డైరెక్ట్ మాతోనే మాట్లాడినా సరే, మా ఫోన్ నెంబర్కి ఇచ్చినా మా అధికారులకు మా CEO గారు ఉంటారు, తర్వాత లోన్ ఆఫీసర్స్ కూడా మహబూబ్నగర్లో ఉంటారు, వాళ్ళకి చెప్పినా తప్పకుండా మేము రెస్పాండ్ అయ్యి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి మళ్ళీ మీకు ఆ సర్వీసెస్ మీకు చేరే విధంగా మేము పనిచేస్తాం. కాబట్టి ఈరోజు కూడా మహబూబ్నగర్ జిల్లాలో బ్యాంకు 1700 కోట్ల మైలురాయిని దాటినాం. నెక్స్ట్ ఇయర్ దానికి ఒక 600 crores లోనింగ్స్ ఇవ్వాలని చెప్పి మేము ఒక ప్లాన్ తయారు చేసుకొని ఏప్రిల్ నుంచే దాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఏప్రిల్లోనే మేము 27 కోట్ల రుణాలు ఇవ్వడం కూడా జరిగిందంటే దాన్ని ప్రతి నెల 25-30 కోట్లు ఇచ్చుకుంటూ పోతే మా బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందాలి, 2200 కోట్లకు టార్గెట్ తీసుకుపోవాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. అందుకోసం ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను మాత్రం రైతులు వాడుకుంటే
తప్పకుండా రైతులకు మంచి జరుగుతుంది. ఎక్కడో బయట ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్లో ట్రాక్టర్ కొనుక్కుంటే 9% 10% ఇంట్రెస్ట్ తీసుకున్నారు, వేరే బ్యాంకులలో తీసుకున్న అట్లే జరుగుతుంది. కాబట్టి మీరు మోసపోకుండా నష్టపోకుండా రైతులకు న్యాయం జరగాలనే ఆలోచనతోనే మా బ్యాంక్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది తీసుకొచ్చింది. కాబట్టి మీరు ట్రాక్టర్ అనేది ప్రతి రైతుకు అవకాశం, ట్రాక్టర్కున్న ఇంప్లిమెంట్ రోటోవేటర్ ప్రతి రైతుకు అవసరమే, నాగేండ్లు అవసరమే, కల్టివేటర్స్ అవసరమే, కేజీ వీల్స్ అవసరమే. అంటే దీని తర్వాత వరి కోసే యంత్రం, వరి నాటే యంత్రం, మిగతా మొక్కజొన్నలు కానీ ఏవైనా కానీ వ్యవసాయానికి సంబంధించిన కోసేది కానీ నాటేది కానీ తర్వాత ట్రాక్టర్ కానీ ఈ ఇంప్లిమెంట్స్ తీసుకోవడానికి 9% ఇంట్రెస్ట్కి మేము మీకు లోన్ ఇస్తాం. ప్లస్ 3% ప్రతి ఇన్స్టాల్మెంట్ కట్టేదాడు మళ్ళీ మీకు 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా మీ ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి మీకు ఓవరాల్గా 6% ఇంట్రెస్ట్ అంటే 50 పైసలకు మాత్రమే, 50 పైసలకు మాత్రం వడ్డీకే మీకు ఈ రుణం లభిస్తుంది. మీరు చేయవలసిందంతా బ్యాంక్ మేనేజర్ని సంప్రదించండి, మీకున్న భూమి వివరాలు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మీకు సహకరించి ఈ లోన్ విషయంలో చేస్తారు. అలాగే కర్షక మిత్ర అట్లాగే మేము చేస్తున్నాము. కర్షక మిత్ర అంటే రైతునే ఇస్తాం, అది కూడా ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది, మంచిగా పనిచేస్తుంది. రైతులు కూడా లోన్ తీసుకోవడం సకాలంలో చెల్లించడం, దీనివల్ల ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఒకవేళ లోన్ సకాలంలో చెల్లించలేని రైతులకు అపరాధ వడ్డీలు పడి నష్టపోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లోన్ ఇమ్మీడియట్గా మీకు వచ్చిన పీరియడ్కి ముందే ఒకరోజు కట్టగలిగితే మీకు మంచి, మేము కూడా మీకు అప్రిషియేట్ చేస్తాము. తర్వాత గతంలో మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా, ఆ కరువును పారదోలడం కోసం ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాడి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వరకు మహబూబ్నగర్ జిల్లాలో ఎంతైతే వ్యవసాయం ఘనంగా పెరిగింది, నీటి సోర్స్ పెరిగినాయి, అంటే రైతులకు కూడా అవమానం భరించలేని రైతులు ఈరోజు అవమానం పొందుతాయి. రికవరీ కోసం బ్యాంక్ అధికారులకు వస్తే మాకు అవమానం అయితే ఆలోచనతో ముందే వచ్చి రైతులు కడుతున్నారు. కాబట్టి చాలా సంతోషం. ఎప్పుడో ఒకప్పుడు ఉన్న దాంట్లో కూడా పోయిన సంవత్సరం ఓటీఎస్ ఇచ్చి కూడా దాన్ని కవర్ చేయడం జరిగింది. రైతులు ఆలోచించండి, ఎప్పుడు కూడా ఓటీఎస్ గురించి చాలామంది అక్కడక్కడ మమ్మల్ని అడుగుతుంటారు. ఎప్పుడు ఓటీఎస్ ఇచ్చుకుంటూ పోతే రికవరీ అనేది జరగదు. కాబట్టి అది పోయిన సంవత్సరమే దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఓటీఎస్ అనేది ఎప్పటికీ ఉండదు. అందుకోసం సకాలంలో మీరు మీకు ఒకవేళ అప్పులు ఇవ్వడంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే బ్యాంక్ సిబ్బంది కానీ అధికారులు కానీ లేకపోతే సొసైటీలలో పనిచేసే సిబ్బంది ఎక్కడైనా అన్యాయం చేయడం కానికో లేదా అక్రమాలు చేయడానికో మీకు వస్తే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాటిని పరిష్కరించి మీకు న్యాయం చేసే దిశగా మేము ప్రయత్నిస్తాం.